వెల్కమ్ టు పిడి టీవీ. ఈవీఎం మిషన్ల పనితీరు గురించి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఈవీఎం మిషన్లు కాదు, ఈసారి బ్యాలెట్ పేపర్లో ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈవీఎం మిషన్ల పనితీరు గురించి ఎందుకని ఈ విధంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈవీఎం మిషన్లు వద్దు, బ్యాలెట్ పేపర్లో ఎన్నికలు నిర్వహించాలంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో వైసీపీ పార్టీ ఏం కోరుకుంటుంది, అలాగే జాతీయ స్థాయిలో ఈవీఎం మిషన్ల గురించి నాయకుల అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలుగా ఎందుకు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు గారు. సార్, వెల్కమ్ టు పిడి టీవీ. సార్ నమస్తే అండి. సార్, ఎన్నికల ఫలితాలు అయిపోయిన దగ్గర నుంచి కూడా ఈవీఎం మిషన్ల మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓడిపోయిన వాళ్ళే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు మీరు ఈవీఎం మిషన్ల పనితీరు గురించి? అసలు నిజానికి మన భారతదేశానికి సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వ్యవస్థ అనేది చాలా విప్లవాత్మకమైన వ్యవస్థ అండి. అది ఆ రోజుల్లో అంటే 1970లో దీన్ని మొట్టమొదటిసారిగా దీన్ని ప్రయోగ ప్రాతిపదికన కేరళలో దీన్ని ఉపయోగించారు. అప్పట్లో ఏంటంటే ప్రపంచంలో ఈవెన్ అమెరికా లాంటి దేశాలు కూడా ఇటువంటి వ్యవస్థను కలిగి ఉండలేదు. అటువంటి సమయంలోనే మనం ఈవీఎం వ్యవస్థను కలిగి ఉన్నాం. ఇట్లాగా ఈ ఈవీఎంకి సంబంధించి ప్రతి ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కూడా ఇటువంటి వివాదాలు రావటం ఒక రివాజుగా మారింది. అయితే ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం కూడా దానికి సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళుతోంది. మొట్టమొదటి ఏంటంటే మనకి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గుర్తులతో ఉన్న మిషన్ ఒకటి ఉండేది. ఆ తర్వాత ఈ కంట్రోల్ యూనిట్ ఉండేది అనమాట. ఈ గుర్తులకు సంబంధించిన సమాచారం అంతా కూడా కంట్రోల్ యూనిట్కి వెళ్ళేది. అక్కడి నుంచి ఫలితాలు వెల్లడించేవారు. అయితే దీనికి సంబంధించి కొన్ని వివాదాలు రావడంతో ఎన్నికల సంఘం ఏం చేసిందంటే మధ్యలో వీవీప్యాట్స్ అని చెప్పి వీవీప్యాట్స్ అని ఒక వ్యవస్థను ప్రవేశపెట్టింది. అంటే ఎవరైనా మనం ఒక గుర్తు మీద మనం బటన్ మీద మనం ప్రెస్ చేస్తే మనం ఏ గుర్తు మీద అయితే ప్రెస్ చేసామో అదే గుర్తుకు సంబంధించిన ఒక స్లిప్ అనేది వీవీప్యాట్స్లో మనకి కనిపిస్తుంది. 7 సెకండ్ల పాటు మనకు కనిపించి తర్వాత అది ఆ ప్యాట్లోకి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది ఒక సంస్కరణ, ఇది ఒక మార్పుగా మనం భావించవచ్చు. అయినప్పటికీ కూడా ఇంకా అనుమానాలు వస్తూనే ఉన్నాయి. దీంతో ఏంటంటే ఎన్నికల సంఘం కూడా క్రమంగా ఏమైందంటే మీకు ఎప్పుడు వచ్చే అనుమానాలే కదా, మీకు ఇది ఇట్లా అనుమానాలు వ్యక్తం చేయడం మీకు సహజంగా మారింది అన్న భావన వాళ్ళు వ్యక్తం చేస్తూ వచ్చారు. కానీ ఈసారి ఈ ఈవీఎంలో పనితీరుకు సంబంధించి జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున అనుమానాలు, వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే సమయంలో ప్రపంచంలో కొన్ని దేశాల్లో కూడా ఈ ఈవీఎంలను వాడుతున్నారు. దానికి సంబంధించి కూడా అనుమానాలు వ్యక్తం కావడంతో ఈ భారతదేశంలో జరుగుతున్న ఈ ఆందోళనలకు లేకపోతే అనుమానాలకు కొంత ఊతం లభించినట్టుగా మీకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ ప్రపంచంలో ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్, ఆయన కూడా ఏంటంటే అసలు ఈ ప్రపంచంలో ఇటువంటి వాటిని ఈజీగా మనం హ్యాక్ చేయొచ్చు అని చెప్పి ఆయన అన్నాడు. ఆయన అంటే మనం ఓకే పట్టించుకోవచ్చు, లేదా లేకపోవచ్చు. కానీ అమెరికాలో జాన్ ఎఫ్ కెనడీ, ఆయన కుటుంబానికి చెందిన జాన్ ఎఫ్ కెనడీ జూనియర్, ఆయన అక్కడ ఒక రాజకీయవేత్త అమెరికాలో. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఆయన కూడా ఈ ఈవీఎంల మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఈ అసలు వీటిని మనం వాడకుండా ఉంటే మంచిది, ఈ పేపర్తో కూడిన బ్యాలెట్ పత్రాలను వాడితే మంచిదని చెప్పి ఆయన వ్యక్తం చేశారు. ఇది ఒక అంశం. అది భారతదేశానికి వచ్చేటప్పటికి ఈ ఎన్నికల్లో అనేక చోట్ల దాదాపు 140 లోక్సభ స్థానాల్లో ఈ ఈవీఎంలు ఇస్తున్న గణాంకాలకి పోలైన ఓట్లకి తేడా ఉందని చెప్పి చాలా పెద్ద ఎత్తున కథనాలు వచ్చినాయి. దాని మీద కూడా ఇప్పటి వరకు ఎన్నికల సంఘం స్పందించలేదు. అదొక విచిత్రమైన వ్యవహారం. అది స్పందించాలి వాళ్ళు. అంటే రాజకీయ పార్టీలు కూడా రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలే, వారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు దానికి సంబంధించి ఎన్నికల సంఘం స్పందించాలి. వారు స్పందించలేదు. సరే, ఈ వివాదం కొనసాగుతుంటే ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారనమాట. అదేంటంటే ఈ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల పనితీరు అనుమానాలు ఉన్నాయి కాబట్టి మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి మళ్ళీ పాత వ్యవస్థగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన అడిగాడు. ఆయన అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి పోస్టుకి సంబంధించి నాకైతే వ్యక్తిగతంగా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే
భారతదేశంలో ఈవీఎంల వ్యవస్థ బాగానే పనిచేస్తోంది, దాంట్లో సందేహం లేదు. అయితే అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ అనుమానాలు నివృత్తి చేయటంలో ఎన్నికల సంఘం అనేది చురుకుగా వ్యవహరించడం లేదు, వెంటనే స్పందించడం లేదు. ఎన్నికల సంఘం వీరి అనుమానాలను నివృత్తి చేసి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది. ఎందుకంటే ఇటువంటి అనుమానాలే గతంలో మీకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో వ్యక్తం చేశారు. ఆయనకు చాలా సన్నిహితుడు, సాంకేతిక సలహాదారుడైన వేమూరు హరికృష్ణ ప్రసాద్ కూడా ఒక ఈవీఎంని హ్యాక్ చేసి చూపించాడు. ఆయన ఆ ఈవీఎంని హ్యాక్ చేసినందుకు అమెరికాలో ఆయనకు ది పైనీర్ అని చెప్పి అవార్డు కూడా ఇచ్చారు. అంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఎన్నికల సంఘం మీ ఇష్టం మీరు చేసుకోండి ఆరోపణలు మాకు సంబంధం లేదు అన్నట్టుగా మిన్నకుండిపోకుండా వాటిని నివృత్తి చేయాలి. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేటప్పటికి ఆయన ఏకంగా అసలు ఈవీఎంల మీద మాకు నమ్మకం లేదు అనే విధంగా ఆయన పోస్ట్ చేయడం కూడా అభ్యంతరకరంగా ఉంది. ఆయన ఏంటంటే బహుశా ఆయనకి ఇస్తున్న ఆయన చుట్టూ ఉన్న సలహాదారుల్లో ఇంకా బహుశా వాళ్ళ వైఖరిలో మార్పు వస్తున్నట్టుగా లేదు. ఎందుకంటే ఇటువంటి సున్నితమైన అంశాల్లో వారు దాన్ని పూర్తిగా రద్దు చేసే బదులు ఇట్లా అనుమానాలు వస్తున్నాయి వీటి మీద, కాబట్టి వీటి మీద మీరు ఈ అనుమానాలు మీరు నివృత్తి చేయండి అని చెప్పి ఆయన అడుగుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసి ఉంటే బాగుండేది. కానీ ఆయన పని చేయలేదు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డికి అనుమానాలు ఉంటే మీరు పోలింగ్ ముగిసిన తర్వాత చాలామంది అభ్యర్థులు మాకు మోసం జరిగిపోయింది, ఈవీఎంల ద్వారా మాకు తేడా వచ్చిందని చెప్పి చెప్తున్నప్పుడు మీరు వైసీపీ ఆ అభ్యర్థుల చేత ఎందుకు మళ్ళీ మీ రీకౌంటింగ్కి మీరు ఆదేశించమని చెప్పి మీరు చెప్పలేదు అంటే ఇక్కడ తేడా ఉంది. అంటే నిజానికి అంటే దాదాపు అనేక చోట్ల అభ్యర్థులు మాకు రీకౌంటింగ్ జరిగితే బాగుంటుందని చెప్పి భావంతున్నారు. వైసీపీ అభిమానులు కూడా ఎదురు చూశారు, ఈవీఎంలకు సంబంధించి రీకౌంటింగ్ జరిగితే బాగుంటుందని చెప్పి అసంఖ్యాకంగా ఎదురు చూశారు. కానీ ఆ రెండు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇటువంటి రీకౌంటింగ్కి ఎక్కడ ప్రస్తావన చేయలేదు. ఆయన చేయకపోగా హఠాత్తుగా ఈరోజు ఒక పోస్టులో ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టి వాటి బదులు మనం పేపర్ బ్యాలెట్ వెళ్తే బాగుంటుందని చెప్పి చెప్పడం అనేది నిజానికి అభ్యంతరకరంగా ఉంది. ఎందుకంటే ఇది ఆయన రాజకీయాల్లో ఇంకా మరింత పరిపక్వత చెందవలసిన అవసరం ఉందని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా ఉంది. ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసి ఇట్లా అనుమానాలు ఉన్నాయి, అపోహలు ఉన్నాయి, వాటిని మీరు నివృత్తి చేయండి అని చెప్పి అడిగితే చాలా హోందాగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం చేశాడు ఆయన, ప్రత్యర్థులకు ఆయన ఒక ఊతం ఒక కారణం ఇచ్చాడు. ఆయన ఇది జగన్మోహన్ రెడ్డి గారిని మీద ట్రోల్స్ చేయడానికి, విమర్శలు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారే ఒక కారణం అయ్యారు ఈ రోజున. అంటే డెవలప్ అయినటువంటి కంట్రీస్లో బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ నిర్వహిస్తున్నప్పుడు మనకే ఎందుకు ఈవీఎం మిషన్లు అని అడుగుతున్నారు. ఎట్లా అంటారు సరే, ఇంకోసారి అడగండి సార్. మనకంటే డెవలప్ అయినటువంటి దేశాల్లో బ్యాలెట్ పేపర్లు ఉపయోగిస్తున్నప్పుడు మనకే ఎందుకు ఈవీఎం మిషన్లు అని అంటున్నారు. ఇక్కడ మనకి డెవలప్డ్ కంట్రీస్ అనేటప్పటికీ ఆయా దేశాల్లో జనాభా తక్కువ అండి. అమెరికా మొత్తం జనాభా వచ్చినప్పటికి కూడా 30 కోట్ల పైన ఉంటుంది, అంతకుమించి ఉండదు. కానీ మనది 130 నుంచి 140 కోట్ల జనాభా ఉన్న దేశం మనది. ఓటర్లు కూడా మీకు అసంఖ్యాకంగా ఉన్నారు మనకి. కాబట్టి ఏంటంటే ఇటువంటి దేశాల్లో బ్యాలెట్తో మనం ఎన్నికలు నిర్వహిస్తే అది ఒక అనవసరమైన వ్యయ ప్రయాసం అవుతుంది. అది అంటే మీకు బ్యాలెట్తో మీకు ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడు మీకు రిగ్గింగ్ జరగలేదా? అప్పట్లో కూడా మీకు ఓట్లలో తేడా వచ్చింది కదా, మీకు అప్పుడు కూడా బూత్ క్యాప్చరింగ్ జరిగింది కదా. అయితే నిజానికి అప్పటితో పోలిస్తే ఈ ఈవీఎంలను మనం ప్రవేశపెట్టిన తర్వాత ఇటువంటి అరాచకాలు బాగా తగ్గాయి. మనం ఆ విషయం గమనించాలి. నా రిక్వెస్ట్ ఒకటి ఏంటంటే, ఓకే ఈవీఎంల్లో లోపాలు ఉంటే వాటిని మనం సరిచేయమని చెప్పి అడగవచ్చు, డౌట్స్ ఉంటే క్లియర్ చేయమని చెప్పి అడగచ్చు. అంతే తప్ప వాటిని మనం నిషేధించాలి, కొత్తగా మనం బ్యాలెట్ మళ్ళీ పాత సిస్టంలోకి వెళ్ళాలి అని చెప్పడం మాత్రం అంత భావ్యంగా అనిపించడం లేదు. ఓకే, ఓడిపోయినటువంటి రాజకీయ పార్టీ నాయకులు కారణాలు చెప్తున్నారంటారు ఈవీఎం మిషన్ల మీద. అవునండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అనవసరంగా అటువంటి విమర్శలకు ఇప్పుడు ఆయన గురవుతున్నాడు. ఆయన అసలు అటువంటి ప్రకటన చేయకుండా ఉంటుంటే బాగుండేది. అయితే ఆయన అంటే టాక్టికల్గా వ్యవహరించే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కొంత ఫెయిల్ అవుతున్నాడు. ఆయన నిజం కొన్ని ముక్కుసూటిగా వెళ్తాను, నేను నిర్మోహమాటంగా ఉంటానని చెప్పే ఉద్దేశంతో ఏంటంటే ఆయన బహుశా ఈ రోజున అటువంటి ప్రకటన చేసినట్టుగా అనిపిస్తోంది.
దాని బదులుగా ఆయన ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసి ఉంటే బాగుండేది. లేకపోతే తన అభ్యర్థుల్లో ఎవరెవరికి అభ్యంతరాలు ఉన్నాయో ఈవీఎంల మీద అక్కడ రీకౌంటింగ్ ఆయన ఆదేశించవలసిందిగా మీ రీకౌంటింగ్ మీరు వెళ్ళండి అని చెప్పి సలహా ఇచ్చినా బాగుండేది. కానీ అటువంటి సలహా కూడా ఇవ్వలేదు ఆయన. ఇది ఒక పెద్ద మిస్టరీ. అది ఎందుకు ఆయన అటువంటి సలహా ఇవ్వలేదు? నిజానికి చాలా మంది అభ్యర్థులు రీకౌంటింగ్ వెళ్తామని చెప్పినప్పటికి కూడా అధిష్టానం వద్దని చెప్పిందంట. దానికి కారణం ఏంటి మరి ఎవరికి అర్థం కాదు. అంటే మీకు నిన్న మొన్నటి వరకు కూడా ఈ రీకౌంటింగ్ వెళ్ళలేదు అంటే మీకు కారణం చెప్పాలిగా. మీరు కూడా మీరు ప్రధానమైన రాజకీయ పార్టీగా ఉన్నారు. మీరు చాలా మంది ప్రజలకు అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ కార్యకర్తలకు అనుమానాలు ఉన్నాయి ఈవీఎంల మీద. కాబట్టి రీకౌంటింగ్ వెళ్ళాలని చెప్పి వాళ్ళంతా కోరుకుంటున్నారు. వారి కోరికను మీరు ఎందుకు మన్నించలేకపోయారు? ఈ రోజున ఈవీఎంల మిషన్స్ బాగుండలేదు, వాటిని మనం తొలగించాలని చెప్పి మీరు కోరుతున్నారు. అంటే ఎక్కడో ఏదో తేడా ఉంది, లోపం ఉందని చెప్పి అనిపిస్తోంది. ఇటు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా డిమాండ్ వస్తుంది, ఈవీఎం మిషన్లు వద్దు, బ్యాలెట్ పేపర్లే కావాలని. సార్, జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయి కాదు. మన భారతదేశంలో ఈవీఎంలు అయితే మాత్రం పనితీరు బాగానే ఉంది. లోపాలు ఉంటే వాటిని మనం సరి చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచినప్పుడు ఒక రకంగా, ఓడిపోయినప్పుడు రకంగా ఉంటారు. వాళ్ళు కూడా 1977 నుంచి కూడా మనకి ఈవీఎంలు బాగానే పనిచేస్తున్నాయి. ఫలితాలు కూడా సత్వరంగా వస్తున్నాయి. గతంలో మీకు ఏంటంటే బ్యాలెట్లు మీకు కౌంటింగ్ అప్పుడు ఒక్కోసారి 2 రోజులు 3 రోజులు కూడా పట్టేది మీకు ఫలితం పూర్తిగా మీకు తెలియాలంటే. కొంతమందికి ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ పేపర్లు మాయం చేయడం, లేదా బ్యాలెట్ పేపర్లు చింపేయడం, ఇట్లా రకరకాల పనులు చేస్తూ ఉండేవారు అక్కడికి. కాబట్టి ఇవన్నీ తగ్గిపోయినాయి కదా మనకి. అది అంటే మనం ఏంటంటే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి, ఈవీఎంల పనితీరు బాగానే ఉంది. ఒకవేళ అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాటిని నివృత్తి చేయవలసిందిగా మీరందరూ కూడా మూకమ్మడిగా ఎన్నికల సంఘాన్ని కోరవచ్చు, లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. ఈ రెండూ చేయకుండా మనం మళ్ళీ పాత సిస్టంలోకి వెళదామంటే మళ్ళీ బూత్ క్యాప్చరింగ్లు, మళ్ళీ గూండాగిరి, ఇవన్నీ కూడా మనం తిరిగి చూడవలసి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. కృష్ణరాజు గారు చెప్పినటువంటి మాటలు బట్టి చూస్తే ఈవీఎం మిషన్ల పనితీరు బాగానే ఉంది. మళ్ళీ పాత పద్ధతిలోకి వెళితే ఈవీఎం మిషన్లకు సంబంధించి అంతకంటే ఎక్కువ ఘోరాలు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా కృష్ణరాజు గారు చెప్తున్నారు.